నమస్కారం అండి. నమస్తే మేడం. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపు నుంచి మద్దతు ఇచ్చారు. అండ్ ఆయన కూడా ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏమంటారు? అంటే జనసేన పార్టీకి మళ్ళీ మద్దతు ఎవరిస్తారా? ఎవరికి ఇస్తారని? అంటే నేనేమనుకున్నానంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయేమో నేను అనుకున్నాను. కానీ ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇద్దరు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్ళి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం చేయమని అడిగారు. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆల్రెడీ కొన్ని ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో అక్కడ జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. సో అంటే జనసేన పార్టీకి ఒకేసారి ఇక్కడ అంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్టెప్గా అంటే పూర్తిగా వన్ సైడ్ కాకుండా జనసేన పార్టీని బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు గతంలో చెప్పారు, మేము ఇండివిజువల్గా వెళ్తాం, ఏ పార్టీతో వెళ్ళమని. సో ఒకవేళ జనసేన పార్టీతో కనుక బీజేపీ పార్టీ పొత్తు కనుక వెళ్తే అప్పుడు ఖచ్చితంగా టీడీపీ సింగిల్ అయిపోతుంది. సో వెళ్తే 3 వెళ్ళాలి, లేదా 3 సింగిల్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అందుకని ఈసారి మాత్రం బీజేపీ పార్టీకి ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న జూబ్లీస్ ఎలక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు వస్తారని నేను భావించాను. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు, రాకూడదు కూడా. ఎందుకంటే అది బై ఎలక్షన్స్ కాబట్టి పార్టీ ఇక్కడ అంత గ్రాఫ్ లేనప్పుడు ఇలాంటి బై ఎలక్షన్స్లో దూరితే మాత్రం ఖచ్చితంగా పార్టీ యొక్క ఎమోషనల్ సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది కాబట్టి రాలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ చెప్తున్న అంశం ఏంటంటే 90% మున్సిపల్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటాము ఖచ్చితంగా అని అన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జీవన్ రెడ్డి గారి అంశం ఇవన్నీ కూడా వివాదం నడుస్తుంది. అంటే కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా బయట వ్యక్తులకి ఇస్తున్నారు, గెలుపు అవకాశాలు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అనేది వాదన కూడా బలంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారం గట్టిగా చేసే అవకాశం ఉంది. కొంత మైనస్ అవుతుంది, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్ వాది. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న ఆ కార్యకర్త మాట్లాడుతున్న మాటలు కూడా నిజమైన కార్యకర్తగానే ఉన్నాడు తప్ప అంటే అతనికి ఎమోషనల్ ఖచ్చితంగా ఎవరైనా ఒక పార్టీలో ఎంతకాలం పనిచేసింది ఇలా ఎలక్షన్ వచ్చినప్పుడు గెలిచి మా యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి టైంలో వాళ్ళు సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీ కోసం మేమెందుకు త్యాగం చేయాలన్న భావన ఎక్కువ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సామాజిక వర్గంగా తీసుకున్నారు. జీవన్ రెడ్డి గారికి ఏమో 20 స్థానాలు, ఎమ్మెల్సీకి ఏమో 30 స్థానాలు ఇచ్చారు. సో అంటే ఇక్కడ సామాజిక వర్గం కూడా షిఫ్ట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక 50 ఇచ్చినా సరే అందులో వీళ్ళు కమ్యూనిటీ బేస్గా కూడా షిఫ్ట్ చేసుకున్నారు. దానివల్ల కమ్యూనిటీ బేస్ మీద ఎప్పుడైతే వెళ్ళారో ఖచ్చితంగా పార్టీ పరంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కాంగ్రెస్ అధికార పార్టీలోకి ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చు, అధికార పార్టీకి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా బాగా బలంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇంకో అంశం ఏంటంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో సింబల్స్ లేవు, సింబల్స్ లేకపోవడం వల్ల మా పార్టీకి కొంచెం తక్కువ వచ్చాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మాకు సింబల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కార్ సింబల్ చూసి ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మాకు బెస్ట్గా వస్తుందని చెప్పి కేటీఆర్ చెప్పారు. సో ప్రభుత్వ సంబంధించిన వ్యతిరేకత అంతా కూడా పబ్లిక్లోకి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా పూర్తిగా అంటే కేసీఆర్ గారిని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. సో టైం అడిగితే కూడా ఇవ్వట్లేదు అన్న వర్షంలో ఒకవైపు తీసుకెళ్తున్నారు. నిరుద్యోగుల అంశం మీద కూడా తీసుకొస్తున్నారు. ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, సో ఏపీలో ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ అంశం కూడా చాలా బలమైన అంశం. సో నిరుద్యోగులు కూడా అవకాశం కల్పించలేదు. సో ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు కూడా నిరుద్యోగులకు ఇచ్చే అవకాశం కూడా లేవు. సో నిరుద్యోగులు అంతా కూడా యాంటీ కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. నమస్కారం. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపు నుంచి మద్దతు ఇవ్వడం, ఆయన రావడం కూడా ఉంది అని చెప్పి ఈ మధ్య ప్రచారం అనేది జరుగుతుంది. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? జనసేన ఏంటంటేనమ్మా చాలా తక్కువ సీట్లు అయితే పోటీ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఒక సినీ నటుడు తనీష్ అల్లాడి అని ఆయన గతంలో మనకు మన్మధుడు సినిమాలో చేశారు, రైడ్ కొన్ని సినిమాల్లో చేశారు. ఆయన చాలా తక్కువ సినిమాలు చేసి అంటే చైల్డ్ ఆర్టిస్ట్కి ఎక్కువ చేశారు, సీరియల్స్ కానీ సినిమాల్లో కానీ. అయితే ఏంటంటే ఆ సినిమాలో చేసిన హీరో జనసేన తరపున తెలంగాణ ప్రాంతంలో ఆయన ఎక్కువ హడావుడి చేస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. అదే విషయంలో ఇప్పుడు వరంగల్లో జరిగే ఉప ఎన్నికలు కానీ ఏది మున్సిపల్ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసింది. దాని తరపున ప్రచారానికి వెళ్ళటం కానీ జనసేన కూడా ఈసారి పోటీల్లో నిలబడి ఏమన్నా గెలిచే అవకాశం ఉంటే కనుక ఫర్దర్గా ఏంటంటే తెలంగాణలో జనసేన పార్టీ కూడా మరికొన్ని సీట్లు పాల్గొని పోటీ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఏంటంటే జనసేన పార్టీని కూడా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే జనసేనకి ఆల్రెడీ ఇంటర్నల్గా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే
మన బీజేపీ సపోర్ట్గా ఉంది. బీజేపీలో కూటమిగా ఉంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్తారు. అంటే ప్రత్యేక వాళ్ళ అంగీకారం కాకపోయినా సరే ఓవరాల్గా అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఒప్పందాలు అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగానే జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తారని నా అభిప్రాయం అమ్మ. ఆ విధంగానే జనసేన పార్టీ తెలంగాణలో కూడా బాగా వేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళ ప్రయత్నాలు అలాగున్నాయి, పార్టీ ప్రయత్నాలు, జనసేన పార్టీ ప్రయత్నాలు. అంటే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నెగటివ్ అనేది రన్ అవుతుంది. అండ్ కాంగ్రెస్ ఇన్నర్ గా జీవన్ రెడ్డి గారి సిచ్యువేషన్ లో కూడా చాలా నెగటివ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం అనేది కాస్త పాజిటివ్ అనేవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ అవుతుందండి ఖచ్చితంగా. ఎలాగంటున్నానంటే ఈ మాట, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. యాక్చువల్గా 2014లోనే ఆయన జనసేన పార్టీని తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించి ఒక నాయకుడిని కూడా, ఒక ఇక్కడ ప్రాంతీయ నాయకుడిని కూడా ఆయన నిలబెట్టారు. అయితే ఏంటంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో తన పార్టీని అంటే జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అదే సందర్భంలో ఇప్పుడు కుదిరింది. 2019లో కూడా అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే ఏంటంటే ఇక్కడ తెలంగాణ నాయకుల్లో కొంతమంది ఏంటంటే జనసేన కూడా ఇక్కడ పోటీ చేయాలి అనేసి ఇదవటం, అదే సమయంలో ఏంటంటే అక్కడ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన పార్టీ నిలబడటం, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఏమన్నా పాగా వేసి కొన్ని సీట్లు సంపాదించడం ద్వారా జనసేన పార్టీ కూడా తెలంగాణలో నిలబడుతుంది. దానికి సంబంధించిన సపోర్ట్ అయితే బీజేపీ నుంచి ఎలాగ ఉంటుందన్న ఉద్దేశంతో జనసేన పార్టీ ఉన్నారు. అదే విధానంతో జనసేన పార్టీని కూడా తెలంగాణ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నానమ్మా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.